హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే మనకు తెలంగాణలో ఇప్పుడు నోటిఫికేషన్ లేనందుకు వచ్చే నోటిఫికేషన్ లో మనకు డిఎస్సి గురుకుల మోడల్ కేజీబీవి మనకు సంబంధించిన ఈ వీటిలలో నుంచి ఏదన్నా ఒక నోటిఫికేషన్ రావచ్చు. ఒకటే రావచ్చు, రెండే రావచ్చు. అయితే నేనైతే గురుకులకు కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో గురుకులకు సంబంధించిన ఇంటర్మీడియట్ బుక్స్ అనేది వచ్చే టెట్ లోపల సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే నేను చదువుతున్నానో అది మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు నా వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు లైక్ చేసి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు జీవ ప్రపంచ వైవిధ్యం అని ఇచ్చారు. ఏ లెసన్ లోనైనా ఫస్ట్ ఒక సైంటిస్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సైంటిస్ట్లను స్కిప్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి చార్లెస్ డార్విన్ గురించి ఇచ్చారు. సో ఈయన గురించి ఏంటో చూద్దాము. చార్లెస్ డార్విన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో అతను 5 సంవత్సరాలు ప్రపంచం అంతా తిరిగి పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనలు చేసి ఒక గ్రంథం రచించాడు. ఆ గ్రంథం పేరు వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. మరి ఈ గ్రంథంలో ఏం రాసిండు అని అంటే మార్పులతో కూడిన వారసత్వమే జీవ పరిణామం అని రచించిండు. మరి ఈయన ఏ శతాబ్దం వాడు అని అంటే 19th శతాబ్దం వాడు. అయితే ఈయన మార్పులతో కూడిన వారసత్వం అని ఎందుకు అన్నాడు అని అంటే కొత్త జీవి ఆవిర్భవించాలంటే పాత జీవి అంతరించిపోవాలి. అయితే కొత్త జీవి ఆవిర్భవించేటప్పుడు పాత జీవి నుంచి కొన్ని మార్పులు అనేది చేసుకొని పరిణామం చెంది ఆవిర్భవిస్తుంది అనేది ఇతను చెప్పిండన్నమాట. సో జీవులు ఇక్కడ జీవ ప్రపంచం అంటే ఏంటి? మొత్తం జీవుల సముదాయాన్ని కలిపితేనే జీవ ప్రపంచం అంటారు. ఆ జీవ ప్రపంచంలో రకరకాల జీవులు ఉంటాయి. అంటే సజీవులు ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి. సో నిర్జీవులు అంటే మనకు తెలుసు, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ నిర్జీవులు. మరి సజీవులు అని అంటే మొక్కలు, జంతువులు. సో మొక్కలు, జంతువులు అనేది పరిసరాలకు అనుగుణంగా పరిణామం చెందుతూ జీవిస్తూ ఉంటాయి. అంటే ఏ విధంగానంటే సంతానోత్పత్తి, మార్పులు చేసుకోవడము, పెరుగుదల, శక్తి మార్పిడి, శక్తి వినియోగము, పరిసరాలకు స్పందించడం, ప్రతిస్పందించడం, ఇలాంటివన్నీ వాటికి అనుకూలంగా పరిణామం చెందుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చార్లెస్ డార్విన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. చార్లెస్ డార్విన్ అని అంటే ఈయన కొత్త జీవి ఆవిర్భవించాలంటే పాత జీవి అంతరించిపోవాలి అనేది ఇతను చెప్పిండన్నమాట. నెక్స్ట్ ఈయన తర్వాత ఎవరు వచ్చారు? వాట్సన్ క్రిక్కులు 20వ శతాబ్దంలో వచ్చారు అన్నమాట. అయితే వాట్సన్ క్రిక్కులు అనగానే మనకు గుర్తుండాల్సింది ఏంటిది? డిఎన్ఏ అణు నిర్మాణం కనుగొన్నది ఎవరు అని అంటే వాట్సన్ క్రిక్కులు. ఏ సంవత్సరంలో? 1953లో కనుగొన్నారు. సో వీళ్ళు ఈ డిఎన్ఏ ఆధారంగా జీవులను 3 సామ్రాజ్యాలుగా వర్గీకరించారు. ఏంటి అవి? బ్యాక్టీరియా, ఆర్కియా, యూకారియా. సో వీటి గురించి ఇంకా బాటనీలో చాలా క్లారిటీగా ఉంది. అక్కడ ఇంకా డెప్త్గా చూద్దాము. సో వీళ్ళు ఈ 3 సామ్రాజ్యాల తర్వాత వీటి ఆధారంగా మళ్ళీ ఆర్హెచ్ విటేకర్ 5 సామ్రాజ్యాల వర్గీకరణను స్థాపించిండు. ఈయన 5 రాజ్యాల వర్గీకరణ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత తిరిగి అది మళ్ళీ 6 రాజ్యాల వర్గీకరణ సామ్రాజ్యంగా స్థాపించబడింది. అయితే ఈ 5 రాజ్యాలు ఏంటి అని అంటే మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. మరి 5 రాజ్యాల నుంచి మళ్ళీ 6 రాజ్యాలు ఏమేమి ఫామ్ అయ్యాయి అని అంటే బ్యాక్టీరియా, ఆర్కిబ్యాక్టీరియా, ఇవి 2 వచ్చి మొనీరాలో నుంచి ఆవిర్భవించినాయి. తర్వాత ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. సో ఈ విధంగా 6 రాజ్యాలు అనేటివి వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ జీవ ప్రపంచము. ఇక్కడ చూడండి, జీవం అంటే ఏమిటి? ఇక్కడ ప్రింటింగ్ క్లారిటీ లేదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే జీవశాస్త్రం అంటే ఏంటి అని అంటే సూక్ష్మజీవుల శిలాజాలు భూమిపై జీవుల చరిత్రను సుమారు 3.5 బిలియన్ సంవత్సరాలకు వెనుకకు తీసుకెళ్లి వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అని అంటారు. సో ఇక్కడ చూడండి, 3.5 బిలియన్ సంవత్సరాల వెనుకకు అంటే శిలాజాలు, ఆ ఫాజిల్స్ యొక్క చరిత్రను మనకు చెప్పడాన్నే జీవశాస్త్రం అని అంటారు. నెక్స్ట్ జీవుల మౌలిక లక్షణాలు. సో ఫస్ట్ వచ్చేసి కణ వ్యవస్థ అంటే సెల్యులార్ ఆర్గనైజేషన్. సో కణ వ్యవస్థ అని అంటే ఏంటి? ఒక జీవి దేహము తయారవ్వాలి అని అంటే అనేక కణాలు కలిగి ఉండాలి. సో ఈ కణాలు అనేటివి నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా 2 విధాలు ఉంటాయి.
అయితే ఈ కణాలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఏంటి? కేంద్రపూర్వ కణాలు ఉంటాయి, నిజ కేంద్ర కణాలు ఉంటాయి. కేంద్రపూర్వ కణం అంటే ఏంటి? లోపల కేంద్రకం లోపల న్యూక్లియస్ ఉండదన్నమాట. నిజ కేంద్ర కణం అని అంటే ఏంటి? న్యూక్లియస్ తోటి ఉంటుందన్నట్టు. అంటే నిర్దిష్టమైన కేంద్రకము ఉంటుంది. నెక్స్ట్ వ్యవస్థీకరణ సంక్లిష్టత అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? జీవులు అనేటివి కంప్లీట్‌గా ఫార్మ్ అవ్వడానికి ఫస్ట్ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నదనేది ఇచ్చిండన్నట్టు. అంటే జీవులు కణస్థాయి, కణజాల స్థాయి, అవయవ స్థాయి, అవయవ వ్యవస్థ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఫార్మ్ అవుతాయి అనేది ఇక్కడ కణ వ్యవస్థ అనేది ఇచ్చిండు. ఇక్కడ దాని గురించి ఇచ్చిండు చూడండి. ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చిండు, ఫ్లో చార్ట్. అంటే ఫస్ట్ ఒక ఆటము అంటే ఒక పరమాణువు నుంచి ఒక అణువు తయారవుతుంది. అణువు నుంచి ఒక కణము, కణం నుంచి కణజాలం తయారవుతుంది, కణజాలం నుంచి ఒక అవయవం తయారవుతుంది, అవయవం నుంచి అవయవ వ్యవస్థ, అవయవ వ్యవస్థ నుంచి ఒక జీవి, ఈ జీవులన్నీ కలిస్తే ఒక జనాభా ఫామ్ అవుతుంది. ఈ జనాభా అంతా కలిస్తే జీవ సమాజము, జన సమాజం అని అంటాము. సో ఈ జన సమాజాన్నే జీవావరణ వ్యవస్థ అంటారు. మరి ఇదంతా ఎక్కడంటే జీవగోళం. ఈ జీవావరణ వ్యవస్థ మొత్తాన్ని కలిపితేనే మనం జీవగోళం అని అంటాము. సో ఈ విధంగా అన్నట్టు అంటే జీవుల వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఒక చార్ట్ రూపంలో ఇచ్చిండు. నెక్స్ట్ సున్నితత్వము లేదా పరిసరాలకు ప్రతిస్పందన, సెన్సిటివిటీ. అయితే సున్నితత్వం అంటే ఏంటి అంటే జీవి బాహ్య పరిసరాలకు అంతర పరిసరాలకు రెండిటికి ప్రతిస్పందిస్తుంది అని ఇక్కడ ఇచ్చిండు. అయితే ఉదాహరణ కాంతి, ఉష్ణోగ్రత, నీరు మొదలైన వాటికి ప్రతిస్పందిస్తుందని ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ పెరుగుదల అంటే ఏంటి? పెరుగుదల బాహ్యంగా ఉంటుంది, అంతరంగా ఉంటుంది. అంటే లోపల కణాల సంఖ్య పెరుగుతుంది. దాంతోపాటు బాహ్యంగా మనం ద్రవ్యరాశి ప్రత్యుత్పత్తి అనేది 2 విధాలా జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. అంటే సెక్షువల్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్. సో అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే బడ్డింగ్, ఫార్మేషన్, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. అంటే కోరిక భవనం, మొగ్గ తొడగడము, లేదనంటే ముక్కలవ్వడము, ఈ విధంగా ఫామ్ అవుతుంది. దీన్ని వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. సో ఇది ఎందులో జరుగుతుంది అంటే స్పంజికలు, హైడ్రా, ప్లనేరియాలలో జరుగుతుంది. మరి లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటే ఒక మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అవ్వడాన్ని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్ వచ్చేసి సమస్థితి అంటే హోమియోస్టాసిస్. అంటే పరిసరాలకు అనుగుణంగా మన బాడీ అనేది అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా సర్వైవ్ అవ్వడాన్ని సమస్థితి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి జీవ పరిణామం. సో జీవ పరిణామం అంటే ఏంటిది? సరళ రూపం నుంచి సంక్లిష్ట రూపానికి అంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్ రూపాలకు మార్పు అంటే మ్యూటేషన్స్ చెందడాన్నే మనము జీవ పరిణామం అంటారు. అంటే ఈ విధంగా మాడిఫై అవ్వడాన్ని మనము జీవ పరిణామం అంటారు. ఈ విధంగా మాడిఫై అయితేనే మనం అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ వార్ధక్యము, మరణము. అంటే ఇక్కడ సెన్సెన్స్ అండ్ మోర్టాలిటీ అని అంటే ఏంటి? వార్ధక్యం అని అంటే ఒక జీవి జన్మించినాక ఒక వయసుకు వచ్చినాక మరణించడం మాత్రం తప్పదు, కంపల్సరీ అన్నట్టు. సో ఈ విధంగా వయసు మీరడాన్ని అంటే ఏజ్ బార్ అవ్వడాన్ని వచ్చేసి వార్ధక్యం అని అంటారు. మరణం అంటే మనకు తెలిసిందే మోర్టాలిటీ. మరి జీవి ఆవిర్భవించినాక మరణించక తప్పదు. సో ఇదండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.